చాలా మంది క్రైస్తవులు ఇంటికి వెళ్తే అండి, ఒకవైపు వాళ్ళ ఇంట్లోనేమో ఈ గృహమునకు అధిపతి యేసుక్రీస్తు, యెహోవా నా కాపరి అని వాక్యాలేమో ఇంట్లో ఉంటాయా, బయట వేలాడదీస్తున్నారు వీళ్ళు. గుమ్మడికాయ ఎర్రటిది ఉంటది, అది ఏంటి లోపల కొబ్బరికాయ కట్టి బయట కోతి బొమ్మలు, మళ్ళీ దిష్టి బొమ్మలు. తాయిత్తులు చేయలేవమ్మా, బయట గుమ్మడికాయలు చేయలేవు, దిష్టి బొమ్మలు చేయలేవు. ఎవరో చెప్పారని వాళ్ళ మాటలు కాదు, నీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, నా దేవుని మాటలు ఏం చెప్తున్నాయి, అయ్యి పాటించు. ఆయన నామంలో ఏముంది? పాటలు పాడడం కాదు. పేరుకు క్రైస్తవులు గానే మనుషులు చెప్పిన మాటలని, ఆడు చెప్పిన మాట, వీడు చెప్పిన మాట విని వైపు నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీలో ఉన్న ఆశ ఏంటి? ఆశ గల ప్రాణాన్ని ఎవరు తృప్తిపరుస్తారు? మనుషులుగా తృప్తిపరిచేది, కొబ్బరికాయగా తృప్తిపరిచేది, ఏమండి గుమ్మడికాయగా తృప్తిపరిచేది, తాయిత్తులుగా తృప్తిపరిచేది. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే సత్తా తమ్ము ఎవరిలో ఉందంటే నేను ప్రకటిస్తున్నా, నా యేసయ్యలో మాత్రమే ఉందని.